ఏమండి, ఈ నెల 27, 28 తేదీల్లో కడపలో జరగబోయే మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారు. నిజమేనా? ఇది నిజమేనంటారా? జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరవుతున్నారా? ఇది నాకెవరు చెప్పలేదు. సోషల్ మీడియాలో ఒక 2 రోజుల నుంచి ఈ పోస్టింగ్ తెగ వైరల్ అయిపోతుంది. బీభత్సంగా వైరల్ అయిపోతుంది. కొంతమంది అనాలిసిస్లు కూడా చెప్పేశారు అప్పుడే. నాకెందుకో ఇది నిజమా కాదా డౌట్. నిజం కాదేమో అని నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కోట్ల పుకార్లు ఇదొక పుకారేమో అని నాకు డౌట్. కాకపోతే పోస్టింగ్ చూస్తూ ఉంటే పుకార్లా లేదు. ఏదో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించినట్టుగానే కనపడతా ఉంది. ఆ టైప్లో వస్తున్నాయి ఈ సోషల్ మీడియా పోస్టింగ్. కానీ దీని మీద మనం చెప్పుకోవాలంటే నిజంగా వస్తాడా అంటే రానాకి ఎంత ఛాన్స్ ఉందో రాకపోనా కూడా అంతే ఛాన్స్. రాకపోవడానికి ఛాన్స్ ఏంటంటే ఇతను 2009లో ప్రచారం చేశాడు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం రాలేదు. 9లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం పార్టీని అడ్డుపెట్టుకున్నాడు. ఎక్కడో అప్పుడులో ఒంగోలులో ఎక్కడో 11లోనే ఎప్పుడు అనుకుంటాను మహానాడు జరిగితే వెళ్ళాడు, వచ్చాడు. స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాడని అనుకున్నారు అప్పట్లో మహానాడికి. అది అయిపోయిన తర్వాత పార్టీని వదిలేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇతను లేడు. భువనేశ్వరి గారిని వైసీపీ వాళ్ళు అవమానం చేస్తుంటే అక్కడ కూడా ఏదో బాగోదని చెప్పి 2 మొక్కలు మాట్లాడేసి వీడియో రిలీజ్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇతనేమి గట్టిగా స్పందించలేదు. ఇంకా 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 వైసీపీ ప్రభుత్వంలో అనేక రకాలు నాని, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రకరకాలుగా మాటలతో హింసిస్తూ ఉంటే కనీసం ఇతను వాళ్ళని వారించలేదు. రాజకీయాలతో నాకు సంబంధం లేదు, ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగానే ఇతను బిహేవియర్ మార్చేసుకున్నాడు. ఇతను రూటే సెపరేట్ అన్నట్టుగా వెళ్ళిపోయాడు. కాలక్రమేణా బాలకృష్ణ గారితో డైరెక్ట్గా ఇతనికి కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ఆయన కూడా స్వయంగా చెప్పాడు, నాకు జూనియర్ ఎన్టీఆర్కి మాకు సంబంధం లేదన్నట్టుగా. ఎన్టీఆర్ వర్ధంతి నాడు నివాళులు అర్పించే సమయంలో కొంచెం క్లాస్ వస్తే అతను డైరెక్ట్గా అనేయటం జరిగింది. సో అప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో ఇతనికి ఉన్నటువంటి లింక్ కట్ అయింది. ఇంటర్నల్ ఇంకా చాలా ఉంటాయి, అన్ని బయటకు వచ్చిన విషయాలు, బయటకు రాని బోల్డ్ ఉంటాయి. మరి ఇంత జరిగినప్పుడు అతను ఏం మొక్క పెట్టుకుని మహానాడుకు వస్తాడంటారా? అవి ఈ గ్రాసిప్స్ ఏమవుతాయి? నిజం అంటారా, అబద్ధం అంటారా? రాడేమో అని అనిపిస్తుంది. కాకపోతే ప్రభుత్వం అధికారంలో ఉంది, బలంగా ఉంది ప్రభుత్వం. 2029లో కూడా మరొక్కసారి జెండా ఎగరవేసే సూచనలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఓ పక్కన జగన్ పార్టీ రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క బంధం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఇంకా ఈ సమయంలో ఒంటరిగా మిగిలిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. సరే, జరిగింది ఏదో జరిగింది. వాళ్ళతో మమేకం అయితే కానీ రేపు పొద్దున మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో. ఆల్రెడీ కొంతమంది ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో వైసీపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళ ఇబ్బందులు మనం చూస్తున్నాం, అతను కూడా చూస్తున్నాడు. సరే, ఎందుకు వచ్చిన గొడవ, పోనీ వెళ్దామని చెప్పేసి మనసు మార్చుకున్నాడేమో. నిజంగా ఈయన వెళ్ళాలి అని ఉంటే లోకేష్ గారు ఒప్పుకోవాలి, బాబు గారు ఒప్పుకోవాలి. ఇంకొక న్యూస్ కూడా వచ్చింది ఇక్కడ, లోకేష్ గారు ఎవరిని మేము రావద్దనం, మేము జూనియర్ ఎన్టీఆర్ అయినా ఇంకొకరిని అందరిని ఆహ్వానిస్తాం, మహానాడు అంటే ఇది ప్రజల పండగ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన కార్యక్రమం ఇది, దీన్ని అందరూ ఆహ్వానితులని చెప్పి అన్నాడు అతను. అంటే ఇండైరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా. సో ఆ విధంగా ఇతను తగ్గి భయపడో, లేకపోతే ఇంక ఎందుకు మనకి
వాళ్ళతోటి ఏదో వెళ్ళి కాసేపు వచ్చేసి ఆ తర్వాత మన సినిమా మనం చేసుకుంటే మనకేం అడ్డు ఉండదని చెప్పేసో ఇంకోటో ఆలోచించి మహానాడుకు వస్తున్నాడో మరి ఏమో, రానాకి ఎంత ఛాన్స్ ఉందో రాకపోనా కూడా అంతే ఛాన్స్ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియాలో వార్తలు చాలా భయంకరంగా వస్తూ ఉన్నాయి. చూద్దాం, సోషల్ మీడియా నిజం వద్దో ఇంకోటి నిజం వద్దో మరి ఏదవుద్దో అన్నది మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.